మహేష్ రెడ్డి గారు తెలంగాణలో రాముణ్ణి హనుమంతుడిని రాజకీయానికి భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతోందా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే రామజన్మభూమి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నది. 500 సంవత్సరాలు ఎవరు పరిష్కరించలేని మహోన్నతమైనటువంటి రామ మందిరాన్ని పరిష్కారం చేయడమే కాకుండా నిర్మాణం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. మరి గతంలో బ్రిటిష్ పాలకులు, తర్వాత 80 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలకులు కానీ ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి మరి రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి పార్టీ కాబట్టి మాకు ఖచ్చితంగా రాముడి మీద ప్రేమ అభిమానంతో పాటు మేము ధర్మం కోసము ఖచ్చితంగా మేము అది మా పెటెన్సీ మేము మాట్లాడతాం. రాముడి గురించి మాట్లాడతాం. రాముడి గురించి మేము ఇంటింటికి వెళ్ళి రామనామం జపిస్తాం. కానీ కొత్తగా ఈ మధ్య ఇక హనుమాన్ చరిష్టాలు లేకుంటే కొత్తగా ప్రియాంక గాంధీ గారు ఆ శ్లోకాలు చదవడాలు ఇవన్నీ కూడా వింతగా ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి వాళ్ళు, ఎన్నడూ కూడా మసీదుల చుట్టూ టోపీలు పెట్టుకొని తిరిగేటోళ్ళు కూడా ఈ మధ్య అవుట్రైట్గా ఇవన్నీ కూడా చదివే పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు మరి హిందువుల పోలరైజేషన్కి కారణం అది. హిందువులందరూ ఏకదాటి మీద ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఎవరికైనా తప్పని పరిస్థితిలో నిన్న మొన్నటి వరకు మసీదుల చుట్టూ టోపీలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు రామ జన్మభూమి అని రాముడి పేరు, హనుమంతుడి పేరు చాలీసాలు చదువుకుంటా ఈరోజు మరి శ్లోకాలు చదివేటువంటి పరిస్థితికి వచ్చిందంటే చాలా సంతోషం. మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు రాముడు హనుమంతుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు ఇప్పటి వరకు వాడుకున్నారు. ఇప్పుడు మీ సొత్తులు కాదు, వాళ్ళందరి సొత్తు, కాంగ్రెస్ సొత్తు, బీఆర్ఎస్ సొత్తు, ఇంకేమైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళందరి సొత్తు కూడా అనే ఒక చాలా సంతోషం. మేము కూడా అదే అంటున్నాం. హిందువులందరూ కూడా ఖచ్చితంగా హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రాముడిని పూజించాలంటున్నాం, హనుమంతుడిని పూజించాలంటున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఒక మసీదు చుట్టే కాదు, దేవుళ్ళ గుళ్ళ చుట్టూ కూడా తిరగాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఎవరు ఎన్ని కోరుకున్నా ఎన్ని తిరిగినా ఓట్లు మీకే పడతాయి అంటారు. చూడండి, ఒక్క విషయం నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు హిందూ పోలరైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళందరికీ కూడా మరి నిన్న మొన్నటి దాకా ఓవైసీల చుట్టూ తిరిగిన వాళ్ళు కానీ నిన్న మొన్నటి దాకా మసీదుల చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు చాలా స్పష్టంగా మరి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా హిందువుల ఓట్లను కూడా తీసుకోవడానికి ఎన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేసినా మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే మాదిరి ఈరోజు ఉద్యోగాల విషయం కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు కానీ 70 సంవత్సరాల అధికారంలో ఉన్న వీళ్ళు కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు ఉద్యోగాల గురించి ఈరోజు కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగాల విషయానికి రామ జపానికి సంబంధమే లేదు. అధికారం వచ్చిన తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారము ఆ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే, ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. కానీ వాటిని విస్మరించినటువంటి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది ప్రజలే. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే లోపల తప్పిదం చేస్తే బుద్ధి చెప్పింది ప్రజలే. కానీ సక్సెస్ఫుల్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో హిందూ ముస్లిం ఎజెండాను తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పి అనిపిస్తూ ఉంది చూస్తుంటే. డివిజన్, హిందూ ముస్లిం డివిజన్, ఇప్పుడు కూడా హిందూ ముస్లిం మధ్య విభేదాలు లేకపోతే ఆర్గ్యుమెంట్స్, రాజకీయ విభజన ఇదంతా తీసుకొచ్చేట అనిపిస్తుంది. ఎటువంటిది ఏమీ లేదు సార్. ఇప్పుడు అట్లేం లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే హిందూ ముస్లిం డివిజన్ అనేది లేదు. మీరు చూసినట్లయితే వాళ్ళకి లబ్ధి చెందేటువంటి ట్రిపుల్ తలాక్ని కూడా తీసుకొచ్చింది మరి భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ అన్ని పేద వాళ్ళందరికీ కూడా, దీంట్లో కూడా ముస్లింలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఈరోజు మేము ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు 5 కిలోల బియ్యం అన్ని వర్గాలకు ఇస్తున్నాం. మరి హిందువులకే ఇస్తాము, మేము వేరే వర్గాలకు ఇవ్వడం లేదని చెప్పలేదు కదా. అన్ని వర్గాలకు మేము ఇస్తున్నట్టుగానే, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నట్టుగానే వాళ్ళను కూడా ఏమంటున్నామంటే అన్ని వర్గాలతో పాటు మీరు కూడా సమంగా ఉండాలని. ఇప్పుడు హిందువులు ఏవైతే చట్టాలు, హిందువులకు ఉన్నటువంటి చట్టాలు కానీ హిందువులకు ఉన్నటువంటి హక్కులు కానీ మీకు ప్రత్యేకమైనటువంటి కాకుండా మీకు కూడా సమానంగానే ఉండాలని కోరుకుంటాం.